నమస్తే సార్, నా పేరు సిద్ధారెడ్డి, కడదమరి, చింతామణి తాలూకు, చిక్బళ్ళాపూర్ జిల్లా. నేను దాదాపు 20 ఏళ్ళు ఇంకా పప్పాయి పెడతానే ఉన్నాను. రెడ్ లేడీ పెడతా ఉంటుంది. అది డిసీజులు ఎక్కువ, ఫ్లవర్ సెట్టింగ్ అయ్యా, పార్సల్కేమో రేట్ ఏమో ఉంటుంది కాబట్టి పెడతా ఉంటుంది. మళ్ళీ ఆడాబై చూసి బాధల్లో 15 ఇవి చూస్తుంది. దానికి దీనికి ఇది కాయలు చాలా డిఫరెన్స్. అవి 10 కేజీలు కాస్తాయి, ఇవి 20 కేజీలు కాస్తాయి. కాబట్టి మేము ఈ బాదల్ వెరైటీని ఎంచుకుంటుమే. ఇప్పుడు ఫస్ట్ టైము ఇది పెట్టి 9 నెలలు అయ్యా. ఇప్పుడు మాకు ఒక దాదాపు 15 టన్నులు పోయిండాయి. మెయింటెనెన్స్ ఏం పెద్దగా ఏం చేయలేదు. చేస్తే ఇంకా ఇలువరీ బాగా వస్తుంది. మళ్ళీ ఇంకా తోట ఉంది నాది, 3 నెలలు అయింది, అది ఫ్లవరింగ్ స్టేజ్లోకి వచ్చింది. కాబట్టి బాదల్లో మంచి కాయలు దండిగా కాస్తుంది. రెడ్ లేడీ మీరు ఎన్ని ఏళ్ళు ఇంకా అయినారు? రెడ్ లేడీ 20 ఏళ్ళు ఇంకా నేను వేస్తాను ప్రతి ఏడాది. ఫస్ట్ క్రాప్ ఇది నాది. బాదల్లో ఫస్ట్ టైం 2025 జూలైలో పెట్టినాను. అంతకుముందు అంతా రెడ్ లేడీనే, ఎప్పుడు రెడ్ లేడీని ఎంచుకుంటే. దాంట్లో ప్రాబ్లం ఏమంటే చెట్టు చాలా నిలదు సార్. ఎన్ని నెలలు ఉండొచ్చు? మనము ఈ ఏడాది 8వ నెల 9వ నెల అట్లా పెడతాము. నెక్స్ట్ జనవరి, డిసెంబరు, జనవరి వచ్చేపటికి చెట్టు అదే కుంగిపోతుంది, కాయ రాలిపోయేది. ఇది అట్లా అవుతా ఉండే. అంటే చాలా ఎండ్లింగ్ పెట్టినారు. మొదటి ఇంకా అట్లా అవుతుందా? ఫస్ట్ ఇంకా కూడా 1 ఇయరే సార్ దానికి. ఇప్పుడు 1 ఇయర్ వస్తుంది. 1 ఇయర్ అంటే క్రాప్ కు ముందు 8 నెలలు, క్రాప్ వచ్చినాక అమ్మమ్మ అంటే 6 నెలలు 7 నెలలు అయితే జూన్ ఇది డిసెంబర్ పుట్టింది. జనవరి అంటే కన్నా కాయ అంతా నల్లమచ్చ వచ్చేసి చిగురు రాకుండా, ఆకు జంపు రాదు, అట్లా ఈ కాయ అంతా చెడిపి ఇడ్చేది. అప్పుడు ఎవరు కొనరు, అప్పుడు కొట్టి పారేస్తాము. ఇది వచ్చి బాధల్లో వచ్చి ఏడపై చూసినాము. ఆంధ్ర ఇక్కడంతా పెడతా ఉండ్రే. వాళ్ళు ఆకంతా బాగానే ఉంటుంది. 2 ఏళ్ళు అయినా కూడా మనం బేసాయం ఇస్తే మంచి ఇలువరిగానే ఉండే. కాబట్టి ఇది ఎంచుకుందామంటే ఇది తప్ప ఎంచుకున్నాను. నాకు కూడా సాటిస్ఫాక్షన్ గా ఉంది. మళ్ళా ఈ తోటని చూసి ఇప్పుడు మళ్ళా 6 ఎకరాలు పెట్టినాను. అదే బాదల్లో, అది కూడా బాదల్లే. అది ఇప్పుడు ఇంకా వెరైటీ న్యూ బాదల్ ట్రిపుల్ లైన్. ఇది వచ్చి బాదల్, ఆర్డినరీ బాదల్ అంట. ఇప్పుడు ఇచ్చిండేది న్యూ బాదల్ ట్రిపుల్ లైన్. అది ఇంకా బాగుంటుంది, నర్సరీ వాళ్ళు రికమెండ్ చేసి ఇచ్చినారు. అది ఇంకా ఒక 4-5 months లో దాని రిజల్ట్ వస్తుంది చెప్తాం. అంటే ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతా ఉంది. కాయలు రెడ్ లేడీకి ఇది రెడ్ లేడీ యాక్చువల్ గా ఇన్నే కాయలు కాసినా కూడా చెట్టుకి 100 కేజీలు వస్తే ఈ బాదల్ అనేది ఇంకొక 20 కేజీలు పెరుగుతుంది. ఎందుకంటే కాయ వెయిట్ ఎక్కువ వస్తుంది. అంటే అన్ని జంపకాయలు వచ్చేది, కండ కూడా దప్పము. రెడ్ లేడీలో ఇదే సైజు కాయని తూకమయ్యి సైజు ఒక అంత సైజు అనుకుంటాము. అదే రెడ్ లేడీదే కాయ తూకమయ్యి, బాదల్ది కాయ తూకమయ్యి. ఒక కాయకి 100 గ్రాములు 300 గ్రాములు నీళ్లు పెట్టేదన్న. రెడ్ లేడీ ఎన్ని దినాలు ఉంటుంది? ఇది ఎన్ని దినాలు సరిపోదు? ఈ కాయ ఇది చాలా నాళ్ళు ఉంటుంది అని వ్యాపారస్తులు కూడా చెప్తా ఉన్నారు. ఢిల్లీ కటింగ్ కి అది ఫేమస్ అయింది కాబట్టి ఇంతవరకు అది పోతా ఉండేది. ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నారు. ముందట ఇంకా కూడా చేస్తా ఉన్నారంట. మా పక్కన అయితే కర్ణాటక బార్డర్ మాది కాబట్టి ఇంతవరకు మేము రెడ్ లేడీ అవలంబన అయింటమే. ఇప్పుడు ఇది పెడతా ఉన్నాము, చూద్దాము ఈ ఇయర్ తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా వస్తా ఉన్నారు ఎవరు ఢిల్లీ కటింగ్ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇంతకు ముందు అయితే మేము పెట్టింట్లో మాకు అడిగింది లేదు. అది రెడ్ లేడీకే మర్యాద ఉంది ఏంటని చెప్పి దాన్ని పెట్టుకుంటాం. ఇంకా రాలా సీడ్ నిలిచిపోయింది మాకు తెలియదు రైతులకి. బట్ మాకు దాని మీద ఇష్టం లేకుండా అయింది. ఎందుకయిందంటే అది పెట్టినా కూడా చాలా నిలదు చెట్టు. మాక్సిమం అంటే డిసీజ్ ఎక్కువ. అది ఫ్లవరింగ్ స్టార్ట్ అయినా ఉంటే మొత్తం అప్పుడేమన్నా ఒక 3-4 స్ప్రేలు కొట్టకపోతే నువ్వు చెట్టుని మళ్ళీ అవలంబించే పనే లేదు, వెళ్ళిపోతుంది. అప్పుడే స్టార్ట్ అయిపోతుంది దానికి కాయలు అంతా. ఇది అట్లా లేదు. ఇది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇది పెట్టింది. నాకు చాలా ఇష్టం ఉంది. ఎలా అంటే ఒక స్ప్రే కొడుతుంది అంతే. ఎలా అంటే దాన్ని పెట్టి మాకు వాడికైంది కాబట్టి అయ్యో అట్లేమన్నా వస్తుందేమో ఇది ఫ్లవర్ వచ్చేటప్పుడు కొడుతుమే ఇంకా బాగా చెట్టు బాగా గ్రీనెస్ వచ్చేసా. దీనికి ఏమి అవసరం లేదు అని మళ్ళీ కొట్టలే. అదే రెడ్ లేడీ అంటే 3 దప్పాలు కంపల్సరీ కొడుతుము. ఫ్లవరింగ్ స్టేజ్ లో 3 దప్పాలు కొట్టాలి. అది లేకపోతే తోట అంతా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అది ఏం వైరస్ లో మాకు తెలియదు. అట్లావన్నీ వచ్చేసి చెట్టు అంతా ముదిరిపోయినది. ఏదేదో 3 రకాలు కొట్టాలా. మళ్ళీ ఫర్టిలైజర్ కూడా హెవీ గేయాల. ఈ ఇది ఉంటుంది చూడండి, ఏంది
ఈ న్యూట్రిమెంట్లు ఓకే ఎక్కువ దోయమంటారు డాక్టర్లు. దానికైతే ఓకే దీనికైతే దాంట్లో 10% 20% దోసుకున్నా కూడా మంచి క్వాలిటీ ఉంది. ఓకే ఇది రెడ్ లేడీకి సపరేట్ గా మగ చెట్లు అవసరం లేదు, ఆ రెడ్ లేడీకి మేల్ అవసరం లేదు. ఈ 15 బాధలకి కంపల్సరీ 100కి 2-3 చెట్లన్నా మేల్ చెట్లు. అంటే 1000 చెట్లు తీసుకుంటే మనం 50 కల్పిస్తారు. కొన్నిసార్లు ఇచ్చేది మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ అంటే ఒక సపోజ్ ఇప్పుడు 1000 చెట్లు తీసుకుంటేనా సపోజ్ ఒక 5-10 వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేసుకోవాలి? కాదు యాక్చువల్ గా అడగచ్చు వెళ్తా. అంటే మనం అడిగేకి 3 నెలలు అయింటుంది, 3 నెలలు ఆవిడ మనకు తెలిసేది అది మాగా ఆడని ఆవిడకి అయిపోయింది. ఆవిడ మనం ఏం చేసేకెళ్ళి నర్సరీ వాళ్ళు అది ఆవిడ మనం 5-10 ఉన్నాయి అనుకో, దానికి ఏమన్నా మెథడ్ ఇంప్రూవ్ చేసుకుని పాలనేషన్ దాని ఇంకా మేము అంత అబ్జర్వ్ చేసిండ్లా. బట్ 100కి 2-3 చెట్లన్నా వస్తే మేలు ఉండల్లా. దాంట్లో కూడాను ఒక 15-20 చెట్లు సరౌండింగ్ లో ఒకటి ఉంటే పాలినేషన్ బాగా అవుతుంది, చుట్టుపక్కల చెట్లలో బాగా కాయపడుతుంది. ఇప్పుడు రైతులకు ఒకటే నా అనుభవం చెప్పేది, ఇప్పుడు మేల్ చెట్టు ఉండే చుట్టుకారము ఇది కాయల సెట్టింగ్ ను చూడండి. మేల్ చెట్టు దూరం ఉండి ఫిమేల్ కి మేల్ కి డిస్టెన్స్ జాస్తి ఉంటే అక్కడ వచ్చేసి ఫ్లవరింగ్ ఇది కాయ సెట్టింగ్ తక్కువ ఉంటుంది. అదే వాళ్ళకి తక్కువ చెట్లు ఉన్నాడు ఆవిడ మీరు చెప్పినట్లుగా బెల్లం నీరు స్ప్రే చేసుకుంటే లేదా అట్లేమన్నా నర్సరీ వాళ్ళు మిక్సింగ్ సరిగా లేక మేల్ చెట్లు పోతు చెట్లు తక్కువ వచ్చింటే దానికి ఇంక మనం రైతాపిగా ఒక సలహా ఏమంటే ఈ తేనె గాని బెల్లం నీళ్ళు గాని కొడితే ఇవి తేనె పురుగులు వచ్చి ఎక్కువగా కుసుకుండే అట్లా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని అప్పుడు ఇంప్రూవ్ కానీ అవుతుంది. ఎందుకైతుందంటే బెల్లం ఉంది సీమలు బాగానే పోతాయి ఇంట్లో, బెల్లం నీళ్ళు పడే కోసం ఎక్స్ట్రాగా తేనె అతాకి వచ్చే అట్లా ఇది ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏమంటే దాంట్లో ఈ పోత చెట్టుకి ఈ కెమికల్ కాయలు కొడతాం చూడండి, అది కొట్టకన్నా ఉంటే మంచిది. ఇన్సెక్టిసైడ్ కొట్టినాడు అవాయిడ్ చేసి ఇన్సెక్టిసైడ్ కొట్టకన్నా ఏది కూడా కొట్టకన్నా కూడా బెల్లము ఇట్లా దానికి తీపి పదార్థం ఇస్తే ఈ తేనె అనేది దాని మీద కూర్చుండే దానికి బాగా ఆకర్షిస్తుంది. స్మెల్ లేకుంటే వేరే మనం కొట్టేది ఏమిటి ఈ దోమ అది ఇది వెళ్ళిపోవాలి, స్మెల్ ఉంటాయి రావు. ఇన్సెక్టిసైడ్ కొట్టేది ఏమిటికి మన తోటలోకి ఏది రాకూడదు, ఆ చెట్టుకు కొట్టుకొని ఉంటే మరీ మంచిది. ఇదేంటే మనం ఫాలోఅప్ చేయము, రైతులు చేస్తే మంచిది. ఇవిడ మగ చెట్లు ఉంటాయి కదా, మగ చెట్లకి ఇవిడ సపోజ్ 3 నెలలు ఇంకో మగ చెట్లు ఒక సపోజ్ మన తోట 1000 చెట్ల ఒక 100 ఉన్నాయి అనుకోండి, ఒక 6 నెలలు అయిన తర్వాత ఒక రౌండ్ అంతా పాలినేషన్ అయిపోయింటుంది కదా, అప్పుడు ఒక 50 చెట్లు నరికేసి 50 చెట్లు పెట్టుకుంటే ఇప్పుడు నా అనుభవము నేను చేయండి చూడండి సార్, చూడండి అక్కడ తీసేయండి. దగ్గర ఏమన్నా పోతు చెట్లు ఉంటే ఒక రేంజ్ కి వచ్చింది, ఇంకా 3 నెలలు వస్తే ఫ్లవర్ కనపడుతుంది మనకి. ఇది పోతు చెట్లు దగ్గరనే ఉన్నాయి అన్నోడు క్లీన్ గా కొడుకులు తీసుకుని కోసేస్తే ఇది ఏజ్ అయిపోతుంది కదా, ఫస్ట్ దాని పక్కన ఉండే చెట్టు ఇదన్నీ మళ్ళా తమర్లు వస్తాయి. అంటే ఇది వయసు అయిపోయేదానికి మగ చెట్టుకి ఇంకొక మగ చెట్టు రెడీ అవుతుంది, మగ చెట్టు ఇది పిల్లలు బగిలి రెడీ అవుతుంది. అప్పుడు దానికి ఇంకా ఏజ్ లో ఉంటుంది కాబట్టి ఫ్లవర్ బాగా క్వాలిటీ ఫ్లవర్ వస్తుంది, క్వాలిటీ ఫ్లవర్ ఇచ్చి ఈ పోతు చెట్లకి పెన్ చెట్లకి పాలినేషన్ బాగుంటుంది. దాంట్లో అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ ఒకటి తీసేస్తున్నారు, తీసేసిన దాంట్లో మళ్ళీ చెట్లు వచ్చినాయి, అదే నేతగా సిగురు వచ్చి మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. ఇవి అయ్యాలుకి ఏజ్ ఏంటాయి దీంట్లో అంత క్వాలిటీ వయసు అయినట్లల్లా దాంట్లో క్వాలిటీ తగ్గుతుంది. నేను నా ఒక అనుభవంతో చూసి యాక్చువల్లీ ఒక మగ చెట్టు ఉంది, ఒక పక్కన కొట్టేసి పక్కన ఉంటుంది కాబట్టి ఇది వయసు అయిపోయిన తర్వాత ఇది రెడీ అయింది. అది తీసేసుకున్నా ఒకటి తీసేసుకోకుండా నడుస్తుంది. మనకేమంటే మనం తీకన్నా కూడా ఒక మంచి ఫ్లవర్ వస్తుంది, దాంట్లో ఫ్రెష్ గా వస్తుంది. మీ దగ్గర ఎలా ఇంత అడుగుతానంటే కొన్నిసార్లు 15 మళ్ళా బాధలు పెట్టింటారు, కొన్నిసార్లు 15 పెట్టినప్పుడు ఏమైపోతుందంటే కొందరు 5000 చెట్లు వేసింటే 3000 చెట్లే మగ చెట్లు వచ్చినాయి. నేను చూసిన అనంతపురం వాళ్ళు పాపం ఏం చేసే 2000 చెట్లే మిగులుతాయి. ఇంకొన్నిసార్లు ఏమంటే 5000 చెట్లు వేసింటే 5000 చెట్ల ఓన్లీ ఆడి చెట్లే మగ చెట్లే వచ్చింది. ఆ తో పాలినేషన్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అది కంపెనీలో తెచ్చేటప్పుడు చూసి తెచ్చుకోవాలి. నర్సరీలో మనము ఒకసారి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళతో లేకుంటే సపరేట్ మనం ఎంత ఎంక్వైరీ చేసినా నార్ సేల్ కావాలా. నేను అన్ని మిక్స్ చేసినాను అంటాడు తెలకన్నే కూడా.
ఎవరు ఓపెన్ గా చెప్పరు. ఇప్పుడు నర్సరీలో 2 లక్షలు 3 లక్షలు నారు వేసింటాడు, ఓకే వానికి దాని ಬಗ್ಗೆ అవగాహన ఉండదు. ఓకే వాళ్ళ నారు సేల్ కావాలా, ఎవరు చెడేకి అవకాశం ఉండదు. అంటే దానికి ఏజ్ అయిపోతే అది వేస్ట్ అన్నమాట. 45 దినాలు అయిపోతే 3 లక్షలు నారంటే 10 రూపాయలు పెట్టుకుని 30 లక్షలు, ఓకే 30 లక్షలు ఫ్రాడ్ చేసుకుంటే ఎవరు నర్సరీలో వాళ్ళు ఇష్టపడరు కదా. ఓకే అప్పుడు వాళ్ళకు ఉండాలి ఆ అవగాహన. మళ్ళీ నెక్స్ట్ రారు అని. నెక్స్ట్ ఆరు కాదు, రైతే దివాళీ అయిపోతారా. ఇప్పుడు ఒకవేళ అన్ని మేలు వచ్చాయంటాయి సార్, అన్ని పోత చెట్లు గుత్తి దగ్గర ఎవరో ఈ మా కర్ణాటక జీకే వీకెనిక ఒక డాక్టర్ పోయిందంట, మొత్తం అంతా పోస్ట్ చెట్లు ఇచ్చాయన్నారు. 80% పోస్ట్ చెట్లు, 20% పెంట్ చెట్లు. వాడు ఏం చేసేదే. నేను ఎందుకు చెప్తానంటే అనంతపురం దగ్గర ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్, యాక్చువల్లీ రైతు కాదు, ఫర్టిలైజర్ నడుపుకొని అక్కడ వ్యవసాయం చేస్తాడు. 5,000 చెట్లు వేసినారు, 3,000 ఉన్నాయి మాకు చెట్లు. ఏమైపోయేది. అందుకనే తెలిసిన వాళ్ళకే అట్లా చేసేస్తున్నారు, తెలియకుండా వాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా. కొన్ని చెట్లు కొన్ని కల్లా ఫుల్ ఫీమేల్ ఇచ్చిన మగే ఇచ్చిండ్రు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది ఏమైంటుందంటే ఇది తక్కువ వచ్చింది, చెట్ల కాయ తక్కువ వచ్చింది, పాలేసి పూత పట్టదు కదా. ఇది ఈ 15 బాధలు అనే దానికి మగ ఆడ కలిస్తేనే మంచి ఈల్డ్ వచ్చేది. ఇప్పుడు రెడ్ లేడీలు అయితే మగ ఆడ కలిసే వచ్చింటాయి, ఒకే పూతలు 2 కలిసి వచ్చి ఒకే చెట్లనే ఉంటాయి. 2 కాయలు దీంట్లో అట్లా కదా, ఒక దాంట్లో ఆడ వస్తుంది, ఒక దాంట్లో మగ వస్తుంది. కాబట్టి మనం వేసినా కూడా కొద్దిగా కేర్ఫుల్ గా చూసి చేస్తాం. అది మనకి నారిచ్చే నర్సరీ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఓకే దయచేసి వాళ్ళు కరెక్ట్ గా దాన్ని ఫాలోఅప్ అయితే ఈ కంపెనీను చెడదు, రైతులు చెడేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నర్సరీ వాళ్ళకి ఆ అవగాహన ఉండాలి. నర్సరీ వాళ్ళు ఆశపడకూడదు, ఆశపడేది ఏం లేదు సార్. వాళ్ళు ఆ విత్తనం వేసిన వాళ్ళకి పడేది 1 రూపాయి 2 రూపాయలు అంతే విత్తనం కాస్ట్, బట్ మెయింటెనెన్స్ ఉండదు. ఇది ఎవడో నర్సరీ స్టాండర్డ్ వాళ్ళు ఉంటారు యజమానులు, స్కూల్ వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు, ఇవి కలుపుకోవాలా లేదు చెప్పే ఉండరు కొందరు. ఆ ప్యాకెట్లు అటు బారేసి ఇది మేలు ఫీమేల్ ఎవరో మేనేజర్ ఇంగురు మరో ఉంటారు, వాళ్ళు వేస్తే ఏ కన్నా ఉంటే రైతు బాయ. ఓకే వాళ్ళ క్రేట్ కి నిన్ను వేసేసిపోండి అని చెప్పింటారు, కలుపుతారు సార్. 10 ప్యాకెట్లకి 20 ప్యాకెట్లకి ఒక మేలు అట్లా ఉంటుంది అనుకోండి, మేల్ ప్యాకెట్ కలపల్లా. ఆ ప్యాకెట్ ఏమైనా మిస్ అయ్యిందామంటే కంప్లీట్ అది తోట రైతుకు బ్యాచ్ వేస్ట్ అవుతుంది. లేదు ఒక 5 ప్యాకెట్లు మేలు ఉంటాయి, 10 ప్యాకెట్లు మేల్ అనుకొని ఫీమేల్ అనుకొని మేల్ 10 వేసుకొని 1 ఫీమేల్ వేసుకొని అంటే ఆడబోతుంది. 10 మేల్ వేసుకొని 1 ఫీమేల్ వేసుకొని అంతే ఇలా. ఇప్పుడు 100కి 1% ఇంకా 2% లో కంపెనీ రికమెండ్ ఉండేదంట. ఓకే నేను కంపెనీ డైరెక్ట్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ తోనే నేను నార్త్ తెప్పించుకునేది. ఓకే వాళ్ళు చెప్పేది ఏమంటారు 1 ఇంకా 2% లో 3 కలిసినా పర్వాలే, దాని మీద కలిస్తే పోతులు జాస్తి అయిపోతాయి, మనకి లాస్. ఫర్టిలైజర్ ఎరువు నీళ్లు అన్ని వేస్ట్. దీంట్లో కూడా యాక్చువల్ గా జాస్తి ఉన్నాయి పోతులు, పర్సెంటేజ్ పెంచినారు. ఓకే అప్పుడు మనం ఏం చేయాలంటే బుద్ధిమంతనము 2 చెట్లు అంచంచులు ఉంటే 1 కొట్టేయండి అంటే తీర్మానం ముద్దు. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన 10-15 నాలుగు అది కోసేస్తే ఈ చెట్ల ఇవి కూర్చుంటా ఉంటాయి తేనెలో, ఇది మళ్ళీ పగులుతుంది, ఇదేం పోదు. ఇది వయసు అది అయిపోయేపటికి ఇంకా 2-3 తమర్లు వచ్చి దాని నిండుకు పోతొస్తుంది. అప్పుడు పాలినేషన్ కి బాగుంటుంది. ఆ పని చేయాలి. థ్యాంక్స్ అన్న.